ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025 సంవత్సరం జనవరి మాసం 20వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి షష్ఠి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:31 నుండి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:58 వరకు. తదుపరి తిథి బహుళపక్షం సప్తమి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:58 నుండి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 వరకు. నక్షత్రం హస్త జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 5:30 నుండి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:30 వరకు. తదుపరి నక్షత్రం చిత్త జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8:30 నుండి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:36 వరకు. కరణం పణజి జనవరి 19వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:42 నుండి జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:59 వరకు. భద్ర జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 9:59 నుండి అదే రోజు రాత్రి 11:18 వరకు. భవ జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:18 నుండి జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:40 వరకు. వారము సోమవారము. సూర్యోదయము ఉదయం 6:53 సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయము జనవరి 20వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:33 చంద్రాస్తమయము జనవరి 21వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:26 రాహుకాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. యమగండ కాలము ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 3:13 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:32 నుండి 7:20 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:04 నుండి 12:49 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1:44 నుండి 3:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవ్వండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతును పొందుతారు. చాలా కాలంగా ఉపాధ్యాయుల మద్దతు కోసం ఎదురుచూసే విద్యార్థులకు ఈరోజు వారి నుంచి మద్దతు మరియు గైడెన్స్ లాంటివి లభిస్తాయి. పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు ఈరోజు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు నమ్మిన వ్యక్తుల వలన మోసపోతారు. ఎవరినైతే మీరు ఎంతకాలంగానో గుడ్డిగా నమ్ముతూ వచ్చారో వారి వలన ఈరోజు మీకు ఒక సంఘటన ఎదురవుతుంది. అది మీ జీవితానికి ఒక గుణపాఠంగా మారుతుంది. ఈ కారణంగా భవిష్యత్తులో ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఈరోజు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు కొంతమంది అనుభవజ్ఞులతో మాట్లాడతారు. ఆర్థిక పురోగతికై కొన్ని నిర్ణయాలను ఈరోజు తీసుకోబోతున్నారు. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. సమస్య ఏదైనా ఉంటే వైద్యుడిని సంప్రదించండి. కుటుంబంలోకి ఈరోజు మూడవ వ్యక్తి ప్రవేశించడం వలన ఇంట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వృషభ రాశి యువకులు ఈరోజు తల్లిగారితో కొన్ని పనుల నిమిత్తమై చర్చించవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మీ భావోద్వేగాలను నియంత్రించుకునేటందుకై ప్రయత్నించండి. పుకార్లకు ఈరోజు దూరంగా ఉండండి. ఎవరి మీద కూడా ఉన్నవి లేనివి ఎవరితోనూ చెప్పకండి, మాట్లాడకండి. ఈ రాశి వారికి ఈరోజు డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకుండా ఉండండి. కార్యాలయ రంగంలో ఉన్నవారు ఈరోజు ప్రమోషన్ను పొందే అవకాశం కలిగి ఉన్నారు. ఈ రాశి వారు ఈరోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు. మీ మనసు ఈరోజు ఆనందంగా ఉంటుంది. సంపద కీర్తిలో పెరుగుదల ఉంటుంది. పనులను పూర్తి చేసేటందుకే ఈరోజు మరింత కష్టపడవలసి ఉంటుంది. ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఏవైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. అదేవిధంగా సృజనాత్మకత పనిలో విజయం సాధిస్తారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవడం వలన లాభదాయకమైన కొత్త మార్గాలు మీకు తెరుచుకుంటాయి. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు మరియు బంధువుల నుండి పూర్తి మద్దతును పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభసాటి అవకాశాలు ఉన్నాయి.
వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటారు. రహస్య విషయాలను అధ్యయనం చేయడంలో ఈరోజు మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తక్కువ శ్రమతో మీ పని పూర్తవుతుంది. ఇంట్లో అందరికంటే చిన్నవారైన వారి మారిన ప్రవర్తన మరియు చెడు ప్రవర్తన కారణంగా మీరు కొంతపాటి ఆందోళనకు గురవుతారు. ఫ్యాషన్ రంగ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. అధిక శ్రమ నుండి ఈరోజు ఉద్యోగస్తులకు ఉపశమనం కలుగుతుంది. ఈ రాశి వారు పిల్లల భవిష్యత్తు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఒక దగ్గర బంధువు రాక వలన ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. రాజకీయము లేదా సామాజిక కార్యక్రమాల్లో ఆధిపత్యాన్ని నెలకొల్పేటందుకే చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీ సామర్థ్యం ఈరోజు ప్రశంసించబడుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఓర్పు సంయమనంతో పనిచేయవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చుల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. చాలా వరకు వృషభ రాశి గల వారికి మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి మరియు భుజాల నొప్పులు లాంటివి ఉంటాయి. ఈ రాశి యువకులు ఈరోజు సోమరితనానికి దూరంగా ఉండాలి. సోమరితనం కారణంగా తప్పుడు చర్యల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో యువకుల ప్రవర్తన మారడం వలన మీకు చాలా సమస్యలే ఎదురవుతాయి. ఆర్థిక పురోగతికై కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యన కావచ్చు, లేదా తోడికోడళ్ళ వల్ల కావచ్చు, లేదా అత్తాకోడళ్ళ మధ్యన, లేదు ఆడపడుచుతో కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్త పడండి. మరియు దురుసుగా కఠినంగా మాట్లాడటం, బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకునేటందుకై ప్రయత్నం చేయండి. అనుకూల మరియు ప్రతికూల విషయాలపై మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. అయితే ప్రతికూలతలని అనుకూలంగా మార్చుకునేటందుకై మరియు శుభ ఫలితాలను పొందేటందుకై ఆర్థిక పురోగతి కోసము ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణము చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైన వారు ఇంటికి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గర నేతితో దీపం వెలిగించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. సోమవారం నాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా కొద్దిగా పెరుగున్న నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు దక్షిణ దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. సోమవారం నాడు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి అద్దంలో ముఖం చూసుకుని వెళ్ళడం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దలు సూచించారు. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వలన ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు 1, 9 మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.